పేషెంట్కి బాగా నొప్పి వస్తుంది జాయింట్ లోపల పేషెంట్ పెయిన్ అంటే ఇక్కడ మన దవడ ఎముకల దగ్గర మన దవడ ఎముకలు పైన స్కల్తో ఒక చోట కలుస్తాయి అన్నమాట. ఆ ప్లేస్ని టెంపరోమాండిబులర్ జాయింట్ అంటాం. అక్కడ ఇంజరీ అయితే ఒక్కొక్కసారి పేషెంట్కి కొంచెం తీవ్రంగా నొప్పి రావచ్చు, నోరు తెరుస్తున్నప్పుడు లేకపోతే నవ్వులుతున్నప్పుడు తింటున్నప్పుడు. క్రమంగా అది తగ్గుతుంది దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత. బట్ షాక్ లాగా రావడం అవన్నీ ఏమైనా ఉన్నాయి, లేకపోతే ఏదైనా నర్వ్తో సంబంధించిందంటే ఒకసారి న్యూరోఫిజిషియన్ న్యూరోసర్జన్ కన్సల్ట్ చేయడం ఆల్వేస్ బెటర్. సెలైవా రాకపోవడం అన్నది అంత కామన్ కాదు ఫేషియల్ ఇంజరీస్లో. అంటే సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి మనకి ఇక్కడ పక్కన ఉంటాయి, ప్యారోటిడ్ గ్లాండ్ అని కింద సబ్మాండిబులర్ గ్లాండ్ అని. యూజువల్గా ఆ గ్లాండ్ ఇంజరీ అయినా కూడా దాన్ని రిపేర్ చేయడానికి కుదురుతుంది. బట్ యూజువల్గా అంత సెలైవా రాకపోవడం, టేస్ట్ మారిపోవడం అన్నది, టేస్ట్ మారింది అంటే నాలుగుతో సంబంధించిన నరం ఏదన్నా దెబ్బ తగిలితే దాంతో మనకు కొంచెం నమ్మనెస్ రావచ్చు, నాలుకకి నమ్మనెస్ అన్నది రావచ్చు అనమాట. బట్ దానివల్ల మనకి టేస్ట్ అంత తెలియకపోవడం అన్నది అంత ఉండదు. బట్ నవ్వడం మింగడం దానివల్ల కొంచెం అట్లా నాలుగుకి నమ్మనెస్ వచ్చినా లేకపోతే దెబ్బ తగిలినా కొంచెం పేషెంట్కి మాట్లాడడానికి నవ్వడానికి కాదు మింగడానికి, ఎందుకంటే స్వాలోయింగ్ మూమెంట్స్లో టంగ్ మళ్ళీ యూజ్ చేస్తాం కాబట్టి మింగడానికి అండ్ మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మొదట్లో. ఒకసారి ట్రీట్మెంట్ చేసింది అది మళ్ళీ పేషెంట్కి నార్మల్గానే ఉంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.